హలో ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. మనం కొంతమందిలో మూర్ఛ వ్యాధి అని చూస్తూ ఉంటాం. సో ఫిట్స్ వచ్చేస్తుంది సడన్‌గా వాళ్ళకి. రోడ్డు మీద చాలా మందిని అలా చూస్తూ ఉంటాం. కొంతమంది ఫ్యామిలీస్‌లో కూడా ఇలా ఉంటుంది. చాలా అబ్నార్మల్ సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటాం కదా! సో బేసిక్‌గా ఎందుకు ఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి? ముఖ్యంగా కారణాలేంటి? వాటిని ఎలా ట్రీట్ చేయాలి? అలా వచ్చినప్పుడు వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు డాక్టర్ కార్తిక్ గారున్నారు. ఆయన న్యూరో సర్జన్ అనమాట. సో, దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఐయామ్ ఫైన్. థాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్ సార్. థాంక్ యూ. చెప్పండి. సార్, ఈ మూర్ఛ వ్యాధి అనైతే చూస్తూ ఉంటాం కొంతమందిలో. ఫిట్స్ వచ్చి చాలా అబ్నార్మల్ సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటాం. బేసిక్‌గా ఈ ఫిట్స్ అనేది ఏంటి? ఎన్ని రకాలుంటాయి? యూజువల్‌గా ఈ ఫిట్స్ అనేది మనకి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎ అండర్‌లయింగ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఆర్ మెటబాలిక్ ప్రాబ్లమ్. 2 థింగ్స్. యూజువల్‌గా ఏందంటే ఫిట్స్ అనేది జనరలైజ్డ్ సీజర్ అంటాము ఆర్ పార్షియల్ సీజర్ అంటాము. హుహు. మనకేంటిదంటే యూజువల్‌గా ఈ ఫిట్స్ అని దీన్ని మనం ఎట్లా గుర్తిస్తామంటే ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన సడెన్‌గా చేతులు, కాళ్ళు కొట్టుకోవడము, 2 చేతులు 2 కాళ్ళు కావచ్చు, లేకపోతే వన్ సైడ్ కావచ్చు, లేకపోతే ఓన్లీ మూతి వంకరబోయి మూతి ట్విచ్చింగ్ లాగా రావచ్చు. మూతి యాంగిల్ ఆఫ్ ద మౌత్‌లో కూడా ట్విచ్చింగ్ ఉండొచ్చు. దాన్ని ఫోకల్ సీజర్ అంటాం. ఇవి మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. యూజువల్‌గా 2 చేతులు 2 కాళ్ళు కొట్టుకొని ఇట్లా టైట్‌నెస్ వస్తే జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్ అంటాం. ఓకే. ఒకటే చెయ్యి కొట్టుకుంటే, ఒకటే కాలు గాని కొట్టుకుంటే దాన్ని పార్షియల్ సీజర్ అంటాం. హుహు. ఇందాక నేను చెప్పినట్టు ఓన్లీ యాంగిల్ ఆఫ్ మౌత్ లాగా ఐ ట్విచ్చింగ్ గాని ఉంటే దాన్ని ఫోకల్ సీజర్ కూడా అంటాం యూజువల్‌గా. ఓకే. ఎందుకంటే ఓన్లీ లోకలైజ్డ్ ఏరియా ఆఫ్ ద ఫేస్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఇట్స్ కాల్డ్ యాస్ అ ఫోకల్ సీజర్. దీస్ ఆర్ యూజువల్లీ ద బేసిక్ టైప్స్ అన్నమాట. సో ఇంకా ఇలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే యూజువల్‌గా మనం ఏందంటే ఈ ఫిట్స్ అనే ఎప్పుడైతే మనం చూస్తామో యూజువల్‌గా ఇమ్మీడియేట్‌గా పేషెంట్‌ని మనం స్టెబిలైజ్ చేయాలి. ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫిట్స్ ఒక పేషెంట్‌కి రాగానే ఆయన ఏమైపోతది, వీళ్ళు సమ్ కేసెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్ అన్నా. వీళ్ళు ఏమైతదంటే సీజర్ రాగానే పేషెంట్‌కి స్పృహ కోల్పోతాడు. ఓకే. బేహోష్ అయిపోతాడన్నమాట. అచ్చా! బేహోష్ అయినప్పుడు ఏమైతది పేషెంట్‌కి, ఆయన సపోజ్ ఏమైనా సెక్రీషన్స్ గాని, ఆ టైంలో వామిట్ వచ్చినా కూడా ఆయన వామిట్ చేయలేడు. అది హుహు. మళ్ళా లంగ్స్‌లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. ఓకే. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఫిట్స్ వచ్చిన పేషెంట్ హూ ఈస్ లయింగ్ డౌన్ మనం ఆయనని సైడ్‌కి తిప్పాల. ఎయిర్‌వే ప్రొటెక్షన్ ఇయ్యాల. అంటే ఏదైనా ఆయన ఒకవేళ యూజువల్లీ వామిటింగ్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటది. మీరు ఎప్పుడైనా నురగ వస్తూ ఉంటుంది సో చాలా దట్ వరకు. నురగ కూడా రావచ్చు. ఓకే. ఇవన్నీ ఇదేంటంటే ఇట్స్ అన్ అక్యూట్ ఎపిసోడ్ అన్నమాట. ఆ ఎపిసోడ్‌లో మనమే ఎయిర్‌వే ప్రొటెక్షన్ చేయాలి పేషెంట్‌కి. ఆయన ఆయన ఎయిర్‌వేని ప్రొటెక్ట్ చేస్తూ ఆ వామిటర్స్ ఏదైనా ఉన్నా అది యూజువల్‌గా లంగ్స్‌లోకి పోకుండా చూసుకోవాలి. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ ఇదే కాకుండా ఆయన బేసిక్ పల్స్, ఈ బీపీ చూసుకొని ఆ టైంలో నెక్స్ట్ టెర్షియరీ కేర్ సెంటర్‌కి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే. ఎయిర్‌వే ప్రొటెక్ట్ చేస్తూ. దిస్ ఈస్ ద బేసిక్ ట్రీట్మెంట్ విచ్ వి డూ ఫర్ ఎ సీజర్ పేషెంట్. అయితే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ సీజర్స్‌కి రీజన్ ఏంటిది? ట్రూ. దిస్ సో ఈస్ ఎందుకిలా ఎక్కువగా చూస్తూ ఉంటాం? రైట్. యూజువల్‌గా ఏంటంటే పిల్లలల్లో కొన్ని రీజన్స్ ఉంటాయి. అడల్ట్స్‌లో కొన్ని రీజన్స్ ఉంటాయి. హుహు. చిల్డ్రన్‌లో యూజువల్లీ ఏందంటే హెరిడిటరీ సిండ్రోమ్స్, హుహు. ఈ సిండ్రోమ్స్ వల్ల వచ్చే సీజర్స్ ఉంటాయి. దెన్ కొన్ని కేసెస్‌లో ట్యూమర్స్ ఉంటాయి. ఓహ్! ట్యూమర్స్ వల్ల కూడా సీజర్స్ రావచ్చు. ఓకే. దిస్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత అడల్ట్స్‌లో కూడా. అడల్ట్స్‌లో సీజర్ అనేది ఒక 3 మెయిన్‌గా ఒక 4 రీజన్స్ ఉంటాయి. హుహు. 4 రీజన్స్‌లో ఫస్ట్ ఏంటిదంటే యూజువల్‌గా వీళ్ళకి కొంచెం టెంపోరల్ లోబ్‌లో స్క్లెరోసిస్ అంటాం. మీసియల్ టెంపోరల్ స్క్లెరోసిస్. దట్ ఈస్ వన్ కాజ్ ఆఫ్ సీజర్. తర్వాత అండర్‌లయింగ్ ట్యూమర్ ఉండొచ్చు. యూజువల్‌గా ఆలిగోడెండ్రోగ్లయోమా అనే ట్యూమర్‌లో హుహు. పేషెంట్ సీజర్స్ తోటి వస్తాడు. ఓకే. తర్వాత వచ్చేసి ఎనీ కైండ్ ఆఫ్ మెటబాలిక్ డిస్టర్బెన్స్ ఇన్ ద బాడీ క్యాన్ లీడ్స్ టు సీజర్. నేను ఇందాక చెప్పినా కదా అవునవును. యెస్. మెటబాలిక్ ఇష్యూస్. మెటబాలిక్ ఇష్యూస్‌లో ఏంటిది మెయిన్‌గా ఏంటిదంటే ఫస్ట్ వచ్చేసి హైపోగ్లైసీమియా. హైపోగ్లైసీమియా అంటే షుగర్ లెవెల్స్ బాడీలో తక్కువ ఉన్న ఫిట్స్ రావచ్చు. ఓహ్! దిస్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత కాల్షియం లెవెల్ డిస్టర్బెన్స్. బాడీలో కాల్షియం లెవెల్స్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఫిట్స్ రావచ్చు, సీజర్స్ రావచ్చు. ఈ మెటబాలిక్ ఈవెన్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వీటి రోల్ కూడా ఉంటదన్నమాట. ఓకే. మెటబాలిక్ కాంపోనెంట్ అంటే ఇది. ఇవన్నీ ప్రాబ్లమ్ ఉన్నా కూడా సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళలో కూడా కొన్నిసార్లు కొన్ని సిండ్రోమిక్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు దానివల్ల కూడా సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. దీస్ ఆర్ ద ఎసెన్షియల్లీ బేసిక్
క్లాసిఫికేషన్ అండ్ కాజెస్ ఆఫ్ సీజర్స్ అట్లా. ఓకే. సో ఇలా ఫిట్స్ ఉన్న వాళ్ళల్లో బేసిక్‌గా సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సిమ్టమ్స్ అదే కదా, నేను అదే చెప్తున్నా కదమ్మా. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాలు చేతులు కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కాళ్ళు చేయి టైట్గా పెట్టేస్తారు, టానిక్ సీజర్స్ అంటాం మరి. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకా ఏంటిదంటే కొంతమంది డైరెక్ట్ సడన్గా పడిపోతారు, యాబ్సెంట్ సీజర్స్ అంటాం వాటిని. అంటే చూస్తూ చూస్తూ పిల్లలు యూజువల్గా స్కూల్లో లైన్లో నిలబడతారు, అసెంబ్లీ నడుస్తుంటుంది, ఇట్లా చూస్తూ ఉంటారు. నేనంటే దిస్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై చైల్డ్హుడ్. సో విచ్ ఇస్ సో అబ్నార్మల్ థింగ్. అబ్నార్మల్ అండ్ అన్ఫార్చునేట్. అది ఇప్పుడు అసెంబ్లీలో నిలబడము, ఒక చైల్డ్ ఇట్లా అసెంబ్లీలో నించొని సడన్గా పడిపోతాడు, ఇట్లా చూసుకుంటా పడిపోతాడు. సో దట్ ఈస్ యూజువల్లీ కాల్డ్ as absent seizures. సో ఆ absent seizures కి కాజ్ ఏంటి, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయాలి మనం. సో దిస్ ఈస్ వన్ టైప్, ఇది ఒక సిమ్టమ్. ఇంకొక సిమ్టమ్ ఏంటిదంటే సడన్గా నువ్వు పేషెంట్తో మాట్లాడుతూ మళ్ళీ కొద్దిసేపటికి వేరే రూమ్లోకి పోయి వచ్చేసరికి పేషెంట్ జస్ట్ ఇట్లా లై డౌన్ చేసి ఉంటారు, అప్రోలింగ్ ఆఫ్ ఐబాల్స్ ఉంటాయి, జస్ట్ ఇట్లా స్టేర్ చేస్తుంటాడు టైడ్, జస్ట్ ఇట్లా నించుని. ఇట్ క్యాన్ బి సీజర్. బేసిక్‌గా మనం సిజర్స్ అంటే చూస్తూ ఉంటాం, అలా కొట్టుకుంటూ నురగ వచ్చేస్తుంది. బేసిక్‌గా దాన్ని ఫిట్స్ అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. జస్ట్ అలా ఉన్నా కూడా సిజర్స్ 100%. సో డిఫరెంట్ క్లినికల్ స్పెక్ట్రమ్ ఆఫ్ సీజర్స్. ఇవి నేను చెప్పినవి లిటిల్ ఎటిపికల్ టైప్స్ అన్నమాట. యూజువల్గా ఏంటంటే ఎటిపికల్ కూడా కాదు, యాక్చువల్లీ దే ఆర్ ప్రెటీ కామన్. ఎటిపికల్ కాదు, దే ఆర్ కామన్. ద పాయింట్ ఈస్, మీకు రొటీన్గా తెలిసినవి ఏంటిది, కాలు చేతులు కొట్టుకోవడము, నోటి నుండి నురగ, టంగ్ బైట్, దే కెన్ ఈవెన్ పాస్ యూరిన్ ఆర్ మోషన్ ఆల్సో డ్యూరింగ్ దట్ సీజర్ ఎపిసోడ్. సార్ అసలు అది కొన్ని సార్లు మనం చూసాం, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే లైక్ ఏదో కొట్టుకోవడము, ఏదో చాలా అబ్నార్మల్ గా చూస్తూ ఉంటాం. యు ఆస్క్డ్ ద రైట్ క్వశ్చన్. దేర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ as స్టాటస్ ఎపిలెప్టికస్. అంటే ఏంటంటే ఫిట్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. అవును. మీరు ఎంత పేషెంట్ ని సైడ్ మీద వండబెట్టినా, లేకపోతే ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా ఫిట్స్ కంటిన్యూస్, దాన్ని స్టాటస్ ఎపిలెప్టికస్ అంటాం. కంటిన్యూస్ సీరియస్ వస్తాయి. ఆ కంటిన్యూస్ సీరియస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ కెనాట్ మెయింటైన్ హిస్ ఎయిర్వే. టైట్నెస్ వచ్చేస్తుంది, మజిల్స్ పని చేయవు. ఆ టైట్నెస్ వల్ల ఎయిర్వే అబ్స్ట్రక్షన్, ఎయిర్వే అబ్స్ట్రక్షన్ యాక్చువల్లీ మెకానికల్ అబ్స్ట్రక్షన్ కాదు, కానీ ఆ రెస్పిరేటరీ ఎఫర్ట్ లేకపోవడము, వీటి వల్ల మనకి ఆ పేషెంట్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రెస్పిరేటరీ ఎఫర్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, యూజువల్గా ఇట్లాంటి స్టాటస్ ఎపిలెప్టికస్ పేషెంట్స్ లో మనం ఇంట్యూబేట్ చేస్తాం, ట్యూబ్ వేసి వెంటిలేషన్ కనెక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్ స్టాటస్ ఎపిలెప్టికస్. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఒక పేషెంట్ కి కంటిన్యూస్ గా సీజర్స్ వస్తున్నాయి అంటే, మనం మెడిసిన్స్ ఇచ్చినా కూడా తగ్గకుండా సీజర్స్ వస్తున్నాయి అంటే, ఆ పేషెంట్ అట్లా వదిలేస్తే 100% చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి వీ హ్యావ్ టు టేక్ చార్జ్ ఆఫ్ హిస్ ఎయిర్వే. కాబట్టి మనం ఇంట్యూబేట్ ట్యూబ్ వేసేసి వెంటిలేటర్కి కనెక్ట్ చేసుకుంటాం. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే తాళాలు తీసుకొచ్చి చేతిలో పెడుతూ ఉంటారు సిజర్స్ వచ్చినప్పుడు. సో ఎందుకు అలా చేస్తారు? నిజంగానే అలా తాళాలు చేతిలో పెడితే తగ్గిపోతుందా? అట్లా కాదండి. ఇట్ ఈస్ యూజువల్లీ టు కామ్ ద పేషెంట్. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ టు కామ్ ద పేషెంట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ as some collateral inhibition. It will help to some extent, but there is no significant literature to support it. It will only calm the patient. అంటే మూవీస్ లో కూడా చూస్తూ ఉంటాం, అట్లా ఏదైనా సీన్ చూసినప్పుడు సో వెంటనే తీసుకొచ్చి తాళాలు చేతిలో పెడుతూ ఉంటారన్నమాట. సో అప్పుడు దే విల్ కామ్ డౌన్. So that's what I'm saying. It is essentially used to calm the patient, but it doesn't have any significant scientific advantage. ఓకే. సో బేసిక్ గా ఫిట్స్ ఎలాంటి సందర్భంలో ఎక్కువగా వస్తుంది? అంటే ఎనీ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుందా, లేదంటే ఎలా వస్తుంది? సడన్ గా ఉన్నట్టుండే అంటున్నారు కదా. See, as we have told, there are causes for seizures, causes for fits. అట్లనే there are trigger factors for fits. Trigger factors అంటే నిద్ర సరిగా లేకపోవడం. One trigger factor. Most important trigger factor is inadequate sleep లో కూడా ఒక సీజర్ థ్రెషోల్డ్ ఉన్న పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి సపోజ్ సమ్ అండర్లైన్ మెటబాలిక్ డిస్టర్బెన్స్ ఉంది అంటే, సపోజ్ హైపోకాల్సిమియా ఉంది, కాల్షియం తక్కువ ఉంది, కానీ అన్ని హైపోకాల్సిమియా పేషెంట్స్ కి ఫిట్స్ రావు. So if that hypocalcemia patient is also having inadequate sleep, if he is having some emotional disturbance, ఇట్లాంటి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి అంటే ఆల్రెడీ ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్న పేషెంట్ కి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ని పెంచుతాయి. ఓకే, గాట్ ఇట్. సో అసలు ఫిట్స్ ఈ పేషెంట్ లో వస్తుంది, ఈ పేషెంట్ లో రాదు అని, సో ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటూ ఉంటారు జనరల్లీ. సో వీళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి, మేబీ రావచ్చు ఎమోషనల్ గా ఏమైనా లో అయితే అనుకోవడానికి. అలా కాకుండా ఇప్పుడు ఓకే ఆఫ్టర్ 20 years కానీ లేదంటే 30 years తర్వాత కానీ సడన్ గా అలా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉందా?
ఉన్న పలంగా. పాసిబిలిటీ ఉందండి. యూజువల్ ఏంటంటే సీజర్స్ కి మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ మెడికల్ ట్రీట్మెంట్ తోటి మాక్సిమం ఒక 70-80% పేషెంట్స్ కి ఫిట్స్ తగ్గిపోతాయి. ఓకే. యాక్చువల్లీ తగ్గిపోవడం అంటే కూడా కంట్రోల్ ఉంటాయని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈవెన్ సీజర్స్ లో కూడా 50% ఆఫ్ ద కేసెస్ లో ఇట్ ఈస్ మోర్ లైక్ కంట్రోల్ రాదర్ దాన్ క్యూర్. ఓకే. లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతుండాలి. ఓకే. ఇట్ ఈస్ 50-60% ఆఫ్ ద కేసెస్ లో. వెరీ ఫ్యూ కేసెస్ అటైన్ రెమిషన్, అంటే ఇంకా ఫిట్స్ లేకుండా ఈవెన్ వెన్ యూ స్టాప్ మెడిసిన్స్ there is no seizures. ఓకే. మెడిసిన్ స్టాప్ చేసినాక ఇంకా రావు తర్వాత నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో. there are that percentage is there, some percent around 20-30%, but 50% of the cases will continue the fits medicines for lifetime. ఓకే. Yeah, so the point is it's like more like a cure. అంటే ఫస్ట్ అంటే వీళ్ళకి ఫిట్స్ ఉంది, వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళకి ఫిట్స్ ఉందని. ఫస్ట్ ఏ ఏజ్ లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే ఫస్ట్ వాళ్ళకి తెలియడమే ఆ ఏజ్ లో తెలుస్తుంది అన్నట్టు. ఎక్కువ ఏ ఏజెస్ లో చూస్తూ ఉంటాం? It is not that much age predicted అండి. So there is nothing like specific age లో ఎక్కువ చూస్తున్నాం అని ఏం లేదు. As I told you, broadly children are affected, even adults are affected. Specific age అంటే అట్లా we don't have. ఓకే. సో ఒకసారి వచ్చి రాగానే సో దే హ్యావ్ టు బి కేర్ఫుల్ ఫర్ ఫర్దర్. అబ్సల్యూట్లీ. మనం ఒక్కసారి సీజర్ ఎపిసోడ్ వచ్చిందంటే వీల్ ఎవాల్యుయేట్ ఇట్ ప్రాపర్లీ, ఈజీ తీయడము, అవసరమైతే ఎంఆర్ఐ చేయడము, ఇవన్నీ చేసుకొని వీ విల్ గివ్ హిమ్ ద మెడికల్ ట్రీట్మెంట్. విల్ మేక్ షూర్ దట్ హీల్ అటైన్స్ రెమిషన్. అదే ఒకవేళ అండర్లయింగ్ ఏం కండిషన్ లేదనుకోండి, ట్యూమర్ కానీ సిస్ట్ కానీ ఇట్లాంటివి ఏం లేకపోయినా, మీసియల్ టెంపోరల్ స్క్లీరోసిస్ ఇట్లాంటివి ఏం లేకపోయినా, ఇట్లాంటివి లేనప్పుడు యూజువల్గా ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ మనకి ఆ క్యూర్ని అటైన్ చేయాలి. ఓకే. అండర్లైన్ కండిషన్ ఏం లేనప్పుడు అల్టిమేట్లీ వీ వాంట్ ద క్యూర్ కదా. ఏమైనా అండర్లైన్ ఎంటీఎస్ ఇట్లాంటివి ఉంటే వాట్ వీ ట్రై టు డూ విత్ మెడికల్ ట్రీట్మెంట్. మాక్సిమం ఎన్ని రోజులైతే అన్ని రోజులాగా మెడికల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ ఉంది, ట్యూమర్ ఇప్పుడు ఆలిగోడెండోగ్లయోమా ట్యూమర్ అని చెప్పాను. ఆ ట్యూమర్ వల్ల ఫిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఆ పేషెంట్ ని మనం సర్జరీకి తీసుకుంటాం. వన్స్ వి రిమూవ్ ద ట్యూమర్, సీజర్స్ కూడా స్టాప్ అయిపోతాయి. ఓకే. Got it. This is also important. So my point is, underlying causes ఏదైతే ఉంటాయో సీజర్స్ కి, వాటిని మనం ట్రీట్ చేసుకుంటే పేషెంట్ విల్ అటైన్ క్యూర్ in that seizures. ఆ కేసులో కొన్ని కేసెస్ ఈ కేసెస్ which some cases which don't have an underlying cause, they might have to use for a long term. ఓకే. సో బేసిక్ గా ఇలా ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి పక్కన వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి ఒకవేళ వాళ్ళ పక్కన ఉంటే? యూజువల్లీ యాజ్ ఐ టోల్డ్ యూ, ఎయిర్వే ప్రొటెక్షన్ ఒకటి చేసుకోవాలి. ఎయిర్ ప్రొటెక్షన్ అంటే ఐ మీన్ టు సే పేషెంట్ ని సైడ్ మీద వండుకోబెట్టాలి. తర్వాత ఆయనకి వాటర్ ఇట్లాంటివి ఏమి ఇవ్వకూడదు. వాటర్ ఇవ్వద్దు. బికాస్ వాటర్ వన్స్ యూర్ గివింగ్ యూ అగైన్ పాసిబిలిటీ దట్ ఇట్ మైట్ గో ఇన్ టు లంగ్స్. అట్లాంటివి ఏమి ఇవ్వకూడదు. డోంట్ గివ్ ఎనీథింగ్, ఫుడ్ ఆర్ వాటర్, నథింగ్ ఇస్ టు బి గివెన్. దెన్ నెక్స్ట్ ఇమీడియట్ గా కాల్ అన్ అంబులెన్స్ అండ్ షిఫ్ట్ టు ద హాస్పిటల్. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ విచ్ యు హావ్ టు డు. ఓకే. సో మీ దగ్గరికి వచ్చిన తర్వాత సో మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? యూజువల్ గా ఏంటంటే మేడం, మనకి ఫిట్స్ పేషెంట్ హాస్పిటల్ కి రాగానే we will start off the medical treatment. ఇంజెక్షన్స్ చేసి స్టార్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కొంచెం స్టెబిలైజ్ కాగానే ఈజీ చేస్తాం. ఈజీ చేయగా తర్వాత ఈజీలో అబ్నార్మాలిటీని బట్టి మెడికల్ ట్రీట్మెంట్ మనం టైట్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆ కంట్రోల్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. కంట్రోల్ రాలేదనుకోండి, దెన్ విల్ గో ఎంఆర్ఐ ఆల్సో. ఎంఆర్ఐ చేసుకుని అసలు కాజ్ ఏందనేది తెలుసుకుంటాం. ఓకే. సో ఒకసారి ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ అలా ఏమైనా ఉంటాయా, లేదంటే యాజ్ యూజువల్ ఏంటంటే వీళ్ళకి మేము అదే చెప్తామండి, హ్యావ్ గుడ్ ఎన్వైరన్మెంట్. వన్ థింగ్ ఇస్ స్లీప్ at a good time. Have adequate sleep. Okay. Adequate nutrition. As I told you, because hypocalcemia can cause seizures. So good nutrition, adequate sleep, tarvata good hydration, tarvata screening. What I mean by screening is, for example meeku oka headache ochindi, say for example you get it in say March 24, you got headache. You took the over counter medicine, paracetamol తీసుకున్నారు, 2 days తగ్గిపోయింది. Okay. Then you got it again in July. You you have taken medicine. It's a similar headache, same headache, say holocranial full diffuse headache వచ్చింది. ఈసారి కొంచెం వామిటింగ్ లాగా కూడా వచ్చినట్టు అనిపించింది. సో వాట్ యు డూ నౌ? లాస్ట్ టైం పారాసిటమాల్ తీసుకుంటే ఇప్పుడు నౌ యూ హ్యావ్ టేకెన్ నాక్స్డామ్. అంటే ఏంటిది? పెయిన్ కిల్లర్ ప్లస్ యాంటీ వామిటింగ్ మెడిసిన్, అంటే యాంటీ ఎమెటిక్ అంటాం. తీసుకున్నారు, వెరీ గుడ్, తగ్గింది, హ్యాపీ. అగైన్ యూ గెట్ ఇట్ ఇన్ నవంబర్. This time you will have a vomiting. Last time you had a vomiting sensation. Now you will have vomiting and headache. Now my suggestion is you should go and get a CT scan. Okay. For sure.
యాక్చువల్లీ మీరు జూలైలోనే చెప్పాలి. మై పాయింట్ ఈస్ బ్రెయిన్ ట్యూమర్స్ యూజువల్ ఏంటంటే దే కెన్ ప్రజెంట్ విత్ హెడేక్, వామిటింగ్, సీజర్స్. ఓకే. సో whenever you have a headache with a vomiting, there is a possibility that there might be an underlying mass lesion or tumor. If it is repeated goste, especially ఒకసారి one time is okay, 2 times is max, and the third time you should not take chance. So such patients should be screened. CT scan cheyali. CT scan cheste we want to rule out if there is any underlying problem, underlying tumor. So that's why this screening has to be done. సో మీరు హెడేక్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో జనరల్ గా కూడా హెడేక్ వస్తూ ఉంటుంది. కొంతమందికి రోజు హెడేక్ వస్తుంది, లైక్ ఆఫ్టర్ వర్క్ వస్తూ ఉంటుంది. బట్ దే విల్ నెగ్లెక్ట్ అండ్ దే విల్ టేక్ ఎ టాబ్లెట్. వాళ్ళు టాబ్లెట్ తీసుకొని కామ్ డౌన్ చేసేసుకుంటారు. సో అలా సిరీస్ వస్తూ ఉన్నా కూడా ఎవ్రీడే ఆర్ రెగ్యులర్ బేసిస్ మీద సో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది ఎక్కువగా? నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు హెడేక్ యూజువల్ ఏంటంటే మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ మీరు తీసుకునేది మాక్సిమం 1-2 times తీసుకోవాలండి. ఓకే. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు గెట్ ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్. అసలు హెడేక్ ఎందుకు వస్తుంది, వాట్ టైప్ ఆఫ్ హెడేక్ ఇట్ ఈస్, మైగ్రేనస్ హెడేకా, టెన్షన్ టైప్ హెడేకా, క్లస్టర్ హెడేకా, వాస్క్యులర్ హెడేకా అనేది మనం తెలుసుకోవాలి. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లం కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ ని అంటారు. కన్సల్ట్ అవ్వాలి. మాక్సిమం 1 time యూ కెన్ టేక్ ఓవర్ ద కౌంటర్. నెక్స్ట్ టైం డోంట్ టేక్ అ ఛాన్స్. ఎందుకంటే తర్వాత ఛాన్స్ తీసుకోవడానికి కూడా మీరు ఉండకపోవచ్చు. జస్ట్ టెల్లింగ్ ఇన్ లైటర్ వే. యా గాట్ ఇట్. బట్ హెడేక్ వచ్చినా కూడా బ్రెయిన్ ట్యూమర్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి కొంచెం భయం వేసింది నాకు కూడా. అంటే see the point is I can tell you 2 to 3 scenarios where patients have consulted physicians for headache, taken medicines, and it just took 3-4 months so they have come with a CT scan showing a tumor. Oh my god, it has happened practically. So we speak what has practically happened. అంతే కదా. ట్రూ. సో ఇప్పుడు మీరు చెప్తుంటేనే అర్థం అవుతుంది. బికాస్ ఐ ఆల్సో గో త్రూ సమ్ హెడేక్స్ అప్పుడప్పుడు. బట్ ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ఎ లైటర్ వే యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ మెనీ అదర్ పీపుల్. నేను కూడా దాన్ని చాలా లైటర్ వేలో తీసుకుంటాను. యా మేబీ స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు అని. బట్ సమ్ టైమ్స్ that is a nice point. The point is overstressed people get headache. It's called as tension type headache. How you identify tension type headache? It is like a band around the head చుట్టూ ఒక బ్యాండ్ లాగా ఉంటుంది. ఒక టైట్ బ్యాండ్ పెట్టుకున్నాం అనుకోండి, సలూన్ లో పెడతారు కదా, ఇక టైట్ బ్యాండ్ పెట్టినప్పుడు ఒక టైట్ బ్యాండ్ లాగా వచ్చే హెడేక్ టెన్షన్ టైప్ హెడేక్. యూజువల్లీ వి సీ ఇన్ స్ట్రెస్డ్ పేషెంట్స్. సో ఆ వర్క్ స్ట్రెస్ ఉన్న పేషెంట్స్ లో ఈ హెడేక్ వస్తుంది. సో ఎస్, ఈవెన్ లైఫ్ స్టైల్ కెన్ కాజ్ హెడేక్. లైఫ్ స్టైల్ నాట్ సబ్ ఆప్టిమల్ లైఫ్ స్టైల్, అంటే ఓవర్ స్ట్రెస్డ్, నాట్ హ్యావింగ్ గుడ్ స్లీప్. Visually I think you might have seen in your family as well, who don't sleep well can have suffer from a headache. True. Atla. So these things are also important. So kontamandiki long journey, even ఫ్లైట్ లో జెట్ లాగ్ లో కూడా హెడేక్ వస్తుంది కదండి, మీకు తెలుసు. యా సో కొంతమందికి వన్ సైడెడ్ హెడేక్ వస్తుంది. వన్ సైడ్ ఇట్స్ లైక్ నెక్ పెయిన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ కంప్లీట్లీ మైగ్రేన్. One-sided headache is usually migraine, and if you want to confirm it if it is migraine or not, usually in a migraine patient irritable untudu. He cannot sit calmly. He will become irritable. Light and చూస్తే భయం అవుతుంది, ఫోటోఫోబియా ఉంటుంది. సో దీస్ థింగ్స్ ఆర్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ మైగ్రేన్. మనం ఇట్లా ఐడెంటిఫై చేయొచ్చు. సో యా హెడేక్స్ తో పాటు ఇందాక మీకు ఫిట్స్ చెప్పాను. సో ఇట్ మైట్ నాట్ బి రెగ్యులర్ ఫిట్స్ అనేది. సో బట్ ఇన్ జనరల్ తీసుకుంటే రెగ్యులర్ గా వచ్చే ఈ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిలో బ్యాక్ పెయిన్ కూడా ఒకటి ఎక్కువగా వస్తుంది. హెడేక్ తో పాటు లైక్ హెడేక్ అండ్ దెన్ బ్యాక్ పెయిన్ కూడా. జనరల్ గా బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఎవరిని చూసినా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది, లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అని. వై దీస్ బ్యాక్ పెయిన్స్ ఆర్ మోర్ దీస్ డేస్? బ్యాక్ పెయిన్ యూజువల్లీ మనకి ఈ రీసెంట్ హిస్టరీలో చూసుకుంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, మోస్ట్ ఆఫ్ డెస్క్ జాబ్స్, yes correct, who sit in front of system, వీళ్ళకి ఏంటంటే prolonged sitting వల్ల కూడా పెయిన్ వస్తుంది. So my suggestion is whenever you sit for 20 minutes, you have to walk for 20 seconds. So this is a dictum you have to follow. Usually when you sit, ఒకసారి కూర్చున్నప్పుడు కంటిన్యూస్ గా there is a certain pressure on your lumbar spine. So దాన్ని నువ్వు కొంచెం de-stress చేయడానికి you have to walk. So that is one thing. Then apart from that, usual గా any kind of disrespect to your spine, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వంగి పని చేయడం, ఎక్కువ బరువులు ఎత్తడము, తర్వాత బ్యాడ్ రోడ్స్ ఉంటాయి కొన్ని, ఫ్రీక్వెంట్ గా జర్నీ చేస్తుంటే, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ టాక్సీ పీపుల్ విచ్
who have come to me in the past couple of months, Mhm. cab drivers, they have come with back pain. Okay. They are routine cab drivers in Hyderabad. Well, they anyway travel between around 40 to 50 kilometers per day. Yeah, yeah, true. So they have come with back pain. I suggested them medicines. Of course, medicines they have to wear belt also. Why I'm suggesting, especially to the cab drivers, is usually the Hyderabad roads, ups and downs బాగుంటాయి. True. So they have to wear lumbar belt. And belt అంటే ఏం లేదు, you will be splinting the spine from outside. Okay. Just ఒక support laga. So that will help. Okay. So this suggestion is helpful for them. Especially long journey చేసే వాళ్ళు లంబార్ బెల్ట్ వేసుకుంటే బెటర్ ఉంటుంది, బాగుంటుంది వాళ్ళకి, ఓకే, బ్యాక్ పెయిన్ రాకుండా. సో మెయిన్ రీజన్ బ్యాక్ పెయిన్ కి సిట్టింగ్ పొజిషన్ అంటారా? No, it is, see, that is one reason in soft people who are working, Okay. over a long period of time. Apart from that, there are many causes for back pain. And again, as I told you, usually back pain is a degenerative disorder. You gamaninchunte, apart from this thing, other spectrum of people who are getting they are elderly. Yeah. Degenerative disc issues ఉంటాయి, degenerative spine issues ఉంటాయి. Degeneration is one cause of back pain, especially elderly లో. తర్వాత ట్రామా, కొంతమంది జస్ట్ స్లిప్ అయి పడతారు ఇంట్లో కానీ వాష్రూమ్ లో కానీ, తెలియదు, వెరీ వెరీ సడన్ అండ్ ట్రివియల్ ఫాల్ ఉండొచ్చు, జస్ట్ అట్లా పడతారు, వాళ్ళకి అకల్ట్ లెస్థెసిస్ ఉండొచ్చు, అంటే బోన్ మీద బోన్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దాంతో కూడా పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంది. దెన్ పీపుల్ హూ గో టు జిమ్, దే ఆల్సో బెండ్ అ లాట్, లిఫ్ట్ వెయిట్స్, దే ఆల్సో కమ్ విత్ బ్యాక్ పెయిన్. సో అలా బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటి? యూజువల్లీ ఎనీ పర్సన్ విత్ బ్యాక్ పెయిన్ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఎక్స్రే చేస్తామండి. ఎక్స్రేలో మనకి యూజువల్లీ ఏం కనిపిస్తుంది అంటే డిస్క్ స్పేస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. L4 L5 లో డిస్క్ స్పేస్ తగ్గింది అంటే, అక్కడ డిస్క్ స్పేస్ తగ్గింది అంటే ఇట్ మీన్స్ దట్ ఆ డిస్క్ అక్కడ నుండి వెనకాలకి వెళ్ళింది అనేది పాసిబిలిటీ. సో డిస్క్ ప్రొలాప్స్ లో యూజువల్ గా డిస్క్ స్పేస్ తగ్గుతుంది, దట్ వీ కెన్ సీ ఆన్ ద ఎక్స్రే. యాజ్ ఐ టోల్డ్ యూ, వన్ మోర్ థింగ్ ఇస్ లెస్థెసిస్, బోన్ మీద బోన్ మూవ్ అయ్యి ముంగటికి జారే ఛాన్స్ ఉంటుంది, అది కూడా ఎక్స్రేలో కనిపిస్తుంది. సో దిస్ బేసిక్ ఎక్స్రే తోటి మనకు ఒక ఐడియా వస్తుంది ఎసెన్షియల్ గా వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని. దాన్ని మనము ఇంకా బెటర్ గా ఎవాల్యుయేట్ చేయడానికి, బెటర్ గా అసెస్ చేయడానికి వి డూ ద ఎంఆర్ఐ. ఎంఆర్ఐ స్పైన్ చేస్తే మనకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అసలు ఏంటిది, డిస్క్ ఎంత ఉంది, అసలు డిస్క్ బల్జ్ వల్ల వచ్చినదా, లేకపోతే ఏమన్నా లెస్థెసిస్ ఉన్నదా, లేకపోతే అన్ఫార్చునేట్ గా ఏమన్నా సిస్ట్ గానీ ట్యూమర్ గానీ ఉన్నదా. సార్, ఇలా రెగ్యులర్ గా బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా స్ట్రెయిన్ అవ్వడం వల్ల, సో వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి? అంటే ఇలా పెయిన్ వస్తూ ఉంటే మళ్ళీ సివియర్ వర్సన్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? యూజువల్ గా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మనం, యాజ్ ఐ టోల్డ్ యూ, మనం యూజువల్ గా బ్యాక్ రెస్ట్ కొంచెం ఇవ్వాలి. అంటే దట్ డజంట్ మీన్ దట్ అడిగి కంప్లీట్లీ స్టే ఆన్ ద బెడ్ అని కాదు, కానీ కొంచెం ఇప్పుడు లేచేటప్పుడు ఒక సైడ్ మీద తిరిగి లేవడము, ఎక్కువ వంగి పని చేయకపోవడం, ఎక్కువ బరువులు ఎత్తకుండా, జిమ్కి వెళ్ళి మళ్ళీ వెయిట్స్ ఇట్లాంటి ఎత్తకుండా, తర్వాత వెస్టర్న్ వాష్రూమ్ యూజ్ చేయడం, తర్వాత స్టెప్స్, వీలైనంత వరకు స్టెప్స్ అవాయిడ్ చేయడం, అదొకటి. తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక లాంగ్ జర్నీ మీద అయినప్పుడు బెల్ట్ వేసుకోవడం. ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్. కంటిన్యూస్ వర్క్ చేసేటప్పుడు ఒక 20 minutes కూర్చుంటే 20 seconds లేచి నడవాలి. బికాస్ యాజ్ యు నో సిట్టింగ్ ఇస్ సెకండ్ స్మోకింగ్. సార్, కాల్షియం డెఫిషియన్సీ కూడా బ్యాక్ పెయిన్ కి ఏమైనా రీజన్ అవుతుందా? కాల్షియం డెఫిషియన్సీ కాదు, యూజువల్లీ ఆస్టియోపోరోసిస్ అనేది మనం చూస్తుంటాం. అంటే ఏంటంటే బోన్స్ లో కాల్షియం అంతా కొంచెము డీమినరలైజ్ అయిపోయి ఏజ్ రిలేటెడ్ యూజువల్లీ దిస్ ఇస్. సో కాల్షియం డెఫిషియన్సీ ఇన్ ద బోన్స్ కెన్ కాజ్ ఆస్టియోపోరోసిస్. ఆ ఆస్టియోపోరోసిస్ వల్ల, యాజ్ సచ్ ఆస్టియోపోరోసిస్ డజంట్ కాజ్ పెయిన్, బట్ ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు చైర్ మీద కింద పడ్డా, సడన్ గా ట్రివియల్ గా చాలా డెలికేట్ గా ఉంటుంది. డెలికేట్, అబ్సల్యూట్లీ. జస్ట్ స్లిప్ అయి కింద పడినా కూడా ఆ ఆస్టియోపోరోటిక్ బోన్ ఏదైతుందో అది కంప్రెషన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ కంప్రెషన్ ఫ్రాక్చర్ అయ్యి వెనకాలకి ఆ సెగ్మెంట్ మూవ్ అవ్వడము, లేకపోతే ఆ ఫ్రిక్షన్ వల్ల పెయిన్ వస్తుంది. సో దట్ కెన్ కాజ్ పెయిన్, బ్యాక్ పెయిన్. అండ్ అప్పుడు మనం అది ఎవాల్యుయేట్ చేసుకొని అవసరమైతే ఫిక్సేషన్ చేసుకోవాలి. లేదు అక్యూట్ గా ఉంది అంటే వర్టిబ్రోప్లాస్టీ కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటిది అంటే, ఒక బోన్ ఎప్పుడైతే ఒక కంప్రెషన్ ఫ్రాక్చర్ అయిందో అక్యూట్ గా అంటే విత్ ఇన్ ప్రాబబ్లీ 1 day మాక్సిమం, ఆ 1 day ఒక సివియర్ పెయిన్ వచ్చిందంటే మనం ఈవినింగ్ వరకు ఒకసారి చూసుకొని అవసరమైతే అలా బోన్ సిమెంట్ ఇచ్చుకోవచ్చు, జస్ట్ త్రూ ఇంజెక్షన్. దట్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద బోన్. సో వాల్యూమ్ ఆఫ్ ద బోన్ పెరిగినప్పుడు మనకు పెయిన్ తగ్గుతుంది, బికాస్ బయోమెకానికల్ స్టెబిలిటీ ఇస్ అటైన్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.